నువ్వు బాగుంటావా అన్నా అని అడుగుతున్నారు. అదే అన్నా. హలో గాయ్స్, మీకు లాస్ట్ వ్లాగ్లో దీమాపూర్లో దిగాము. కామరూప్ ఎక్స్ప్రెస్ 15959 అని చెప్పానా. హౌరా నుంచి గౌహాటి ఫస్ట్ పార్ట్, హౌరా నుంచి జల్పాయిగుడి ఫస్ట్ పార్ట్, జల్పాయిగుడి నుంచి గౌహాటి సెకండ్ పార్ట్, గౌహాటి నుంచి దీమాపూర్ థర్డ్ పార్ట్ కదా. ఇప్పుడు ఇక్కడే రైల్వే రూమ్స్ తీసుకున్నాం అన్నమాట. తీసుకుని తినటానికి వెళ్తున్నాం అన్నమాట. నాగా పెయింటింగ్స్ అంటే ఇక్కడ నాగాల్యాండ్ కదా ఇది. దీమాపూర్ అంటేనే వన్ అండ్ ఓన్లీ ప్లెయిన్ ల్యాండ్ ఆఫ్ నాగాల్యాండ్, అదన్నమాట విషయం. ఇదిగా బాబాయ్ చూడు భలే ఉన్నాడు, కొట్టినట్టు. అరే వద్దురా, మా సబ్స్క్రైబర్లు తిడతారు. ఏంటి మీరు అక్కడికి వెళ్ళి రేసిజం చేస్తున్నారు అది ఇది అని చెప్తే బాగోదు. ఫన్ అని ఎవరికి తెలుసు అయ్యా, ఎప్పుడు మింగుదామా అని చూద్దాం. ఇది వెళ్దాం బా. ఎక్కడికి ఇలా ఎన్నిసార్లు వెళ్ళిపోవటమే. ఊర్రా చెప్పి అది అలా కూడా అలా. నేనైతే కార్ ఆడ పెట్టే తెలుసా, అది ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టాను. పోయిన సంవత్సరం కిరణ్ గారిని ఎక్కించినప్పుడు. ఆ పక్కన అటువైపు పంజాబీ దాబా. నువ్వు ఎటు వెళ్దాం అనుకుంటున్నా? అయ్యా ఏందయ్యా వీడియో ఆన్ చేసి మీరేందయ్యా నా గుండెలో సోదా అనమాకండి. ఈరోజు నైట్ వినాయక చవితి కదా, వెజిటేరియన్ కోసం తిరుగుతున్నాం అన్నమాట. అన్నీ దొరుకుతాయి, అన్ని హోటల్ అన్నీ దొరుకుతాయి. కానీ వాళ్ళమ్మ పూకులే అదన్నమాట విషయం. అంటే నైట్ తిరిగి అంటే ఏమి లేదు, జస్ట్ రైల్వే ప్రెమిసెస్ మొత్తం ఆ చుట్టుపక్కల రౌండ్ వేద్దాము. మళ్ళీ రేపు మార్నింగ్ గుడి దీమాపూర్ అసలు ఒక రౌండ్ మొత్తం చూపిస్తాను. మొత్తం కాదులే, రైల్వే ప్రెమిసెస్లో ఉన్న పార్ట్స్ అన్నీ చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్. ఇటువైపు వెళ్ళినా ఒక రకం, అటువైపు వెళ్ళినా ఒక రకం. జీరా రైస్ అది తిందాం అనిపిస్తుంది అబ్బాయి. బాగుంటుంది కదా, ప్లెయినేగా బాగుంటుంది. ఓకేనా, చూద్దాం రండి. అంటే రాగా ఉండాలని బాబాయ్ ఇన్ని సంవత్సరాలు పెంచాడు రా జుట్టు. అదిగో బ్యాంబూ షూట్ వాసన మామ సబ్బు. మీకు తెలియదండి చరిత్ర, మళ్ళీ చెప్తా మీకు, క్షుణ్ణంగా చెప్తాను. ఛాన్స్ మాత్రం వదలని ఈసారి. ఓకే అమ్మా ఎక్కుదాం. ఏంటిది దీమాపూర్కి కూడా ఎలక్ట్రికలా కాదులే, డీజిలే. జుమ్ అని వస్తుంది. ఐ లవ్ డీజిల్ అంతే. ఇంకా నేను సింగిల్లో కొనా. ఆహా ఒరే నీ అమ్మ ఎలక్ట్రికల్ వచ్చిందండి. ఫస్ట్ లుక్ అండి ఎలక్ట్రికల్. దీమాపూర్లో ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ చూస్తున్నాను. నాకు హార్న్ వినపడంగా అర్థమైపోయింది. హార్న్ ఏంట్రా నాయన తేడాగా ఉందనుకున్నాను. హిస్టరీ రీక్రియేటెడ్ అండి. ఎప్పుడు వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం లైఫ్లో ఫస్ట్ టైం దీమాపూర్లో చూస్తున్నాను ఎలక్ట్రికల్ లోకో. డీజిల్ అయ్యా మొత్తం మొన్నటిదాకా. G9 అంట. అసలు ఎంత ఘోరం రా నాయన, ఎంత ఘోరం రా. అయిపోయింది ఇంకా సీను. మీకు తెలియదు నాగాలాండ్ వల్ల అడ్డగోలుతాను. ద మోస్ట్ డేంజరస్ హాంకాంగ్ మార్కెట్ అదిగో ఈ బ్రిడ్జ్ పక్కన. రేపు పొద్దున ఎక్స్ప్లోర్ చేద్దాం. అరే అమ్మ రోడ్ వేసారు రా, రోడ్ వేసారు. ఏమంటే మీకు తెలీదు, నేను నాగాలాండ్ ఎలక్షన్స్లో పనిచేసినప్పుడు ఈ రోడ్లో రావాలంటే మోకాళ్ళ లోతు గుంటలు తెలుసా. ఇలా అవసరం లేదు అసలు. మీకు తెలియదండి, అబ్బో మామూలు కాదులే. నాగాలాండ్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఇదంతా ఏందనుకున్నారు, ఈ రోడ్లో నడవాలంటేనే పోసేవాళ్ళు. ఇప్పుడు కూడా నైట్ అయితే కొడతారు తీసుకెళ్ళిపోయి. లంజోడుగులు ఆటోల్లో తిరుగుతా. నే జాయిగా భయ్యా, హోటల్ జాయిగా. దెంగితాగుంటారు, డ్రగ్స్ తీసుకుని ఉంటారు కొంతమంది. డ్రగ్గులు బాగా తీసుకుంటారు ఇక్కడ, మీకు తెలియదు. వస్తారు హనీ ట్రాప్లు వేపిస్తారు, రకరకాలే జరుగుతాయి. మా తమ్ముడికి ఒకరికి జరిగింది హనీ ట్రాప్ అని చెప్పి. ఆడు దెంగితాగి ఉంటే కొట్టారండి అన్ని. 3 దాకా కొట్టారంట. తెల్లారి 9 నైట్ 9 పట్టుకుని తెల్లారి 3 దాకా కొట్టారంట. లెఫ్ట్కి బారా. స్థానబలం కదండి. గజేంద్ర మోక్షం చెప్పానని మీకు. అక్కడ ముసలి పవర్ఫుల్ కాదు, ముసలి ఉన్న నీళ్ళల్లో పవర్, అది స్థాన బలం. అది అర్థమైందిగా. సేమ్ అలాగే మన ఏరియాలో ఉన్నప్పుడు మనం చెంచొచ్చు. దమ్ముగా ఉంటే బయట కూడా ఆడుకోవచ్చులే, కానీ తప్పు చేయకూడదు, టైం సహకరించాలి.
అసలు చూడండి చీకటి. మీకు మళ్ళీ వీడియో కూడా కనీసం పాజ్ చేయలేదు. ఈ బీహార్ వాళ్ళు నా కొడుకులు నాగాలతో కలిసి రోత నా కొడుకులు ఏంట్రా ఇలా అమ్మ ఆగరా, మెల్లగరా, నువ్వు మెల్లగరండి. అడ్డగోళ్ళండి. డ్రైవింగ్ చూసుకుంటే డ్రైవింగ్లో ఓవర్టేక్ చేసినా వాళ్ళు ఈగో హట్ అయిపోయి వచ్చి కొడేస్తారు. ఏయ్ ఓవర్టేక్ చేస్తున్నాం ఏంటి అని. అలాంటి నా కొడుకులు వాళ్ళు నాగాలు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్ ప్లస్ బయట ప్రపంచం తిరిగిన వాళ్ళు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళే మరి గలీజ్ నాయాళ్ళు. బాగా రోడ్లు వేసేసారు, చాలా సంతోషంగా ఉంది నాకైతే. అసలు రోడ్డే లేదు కదా తమ్ముడు, ఇదంతా పెద్ద లారీ వచ్చిందంటే ఇంక అర్థం చేసుకోండి. అసలు ఈ రోడ్డే లేదండి. ఆ ఒక్క లారీ వచ్చిందంటే ఆ చివరి కారు ఆగాలి ఆ స్టేషన్ కాడ. అదిగో మన ఆంధ్ర పులి. ఆంధ్ర ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రావుడి ప్రెజెన్స్ ఉండాలి ఈ దేశంలో. యా అది అదే. ఏ బాబాయ్ ఏ ఊరు? సరే లాగడం కుదరదు. అడిగో మా వెంగరోడు భయ్యా. ఎరా బాగున్నావా? हमारे ब्रो हाय ब्रो how are you? Fine. After a long time. Tomorrow morning hayang I maram chakini Maram. hoy Okay then. okay Hoy. Only 10. pung 6:30. 6:30 no after 8 after 8 After 8. Next gadi 8:30. 8:30 पक्का 8:30 आफ्टरनून जाएगा ना मरम? नहीं सुबह सुबह ओके कल सुबह आएगा 8:30 को. बोलना नहीं. कब से हम पहचान है? अरे నెంబర్ హేనా. కంపెనీ ఆగిపోయింది కదండి, ఇంకేం అడుగుతాం వాళ్ళని. ఇక్కడ ఒక పంజాబీ హోటల్ ఉంది, బాగానే పెడతాడు. భోంచేసేసి రేపు మార్నింగ్ కూడా భోంచేసేసి సేమ్ ఇలాగే ఎక్కుదాం. ఓకే బాయ్. పంజాబీ డాబా రేటు తక్కువ దొరద ఎక్కువ అన్నట్టు బాగుంది. రేపు పొద్దున కూడా ఇక్కడే తింటాము. ఈరోజు వెజ్తోనే కానిచ్చేసాం. ఏమో జీరా రైస్, 2 రోటీ, పాలక్ భుజి, పన్నీర్ భుజియాను, ఒక దాల్, మేమిద్దరం కలిసి. ఎంత గురువు గారు? दाल फ्राई, पनीर भुर्जी, 4 रोटी, एक दही, జీరా రైస్, एक जीरा राइस. బస్ అదండి. ఉంటాను. 462 రైల్వే స్టేషను. అక్కడి నుంచి ఇదంతా నడుచుకుంటూ వచ్చాం కదా, తినేసి కింద బ్రిడ్జ్ ఎక్కి పైకి ఎక్కి నడుచుకుంటా మళ్ళీ మన రూమ్కి వెళ్ళిపోవటమే. రైల్వే స్టేషన్ రూమ్కి. చూసారా ఆంధ్ర లారీలు ఎన్నిటే వస్తున్నాయండి, మామూలుగా ఉండదు. అటు వెళ్ళిపోద్ది బ్రిడ్జ్ కింద నుంచి. అండ్ బ్రిడ్జ్ ఎక్కితే ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. నాగాల్యాండ్లో ఇండియన్ గవర్నమెంట్లే అనకూడదు కానీ ఎందుకులే మళ్ళీ అలా చెప్పకూడదు. చాలా టఫెస్ట్. ఫ్యూచర్లో చెప్తాను ఏంటి ఇలా సంగతి అని. ప్రస్తుతానికి మేము నైట్ ఏం చేసాము అన్నది అంతే. తాగుడు, డ్రగ్స్ తెగ ఉంటాయి ఇక్కడ. మనకు అలాంటి అలవాట్లు లేవు కాబట్టి ఆ స్నేహాలు కూడా ఉండవు. కావున తినేసి వినాయక చవితి నాడు అమ్మ రోడ్డు దాటేసి ఇలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇది ఇలా వెళ్ళిపోవచ్చు. వద్దులేపా. ఇంకా నైట్ లైఫ్ అంటే ఏంటో తెలుసుగా మీకు. ఇంకా అది ఇంకా విడమర్చి చెప్పలేను. అబ్బో అబ్బో. రైల్వే స్టేషన్ అటువైపు ఎండ్ చూపిస్తాను మీకు. ఇటువైపు చూపించాను, ఇప్పుడు అటువైపు చూపిస్తాను. చాలా చాలా డేంజర్ ఏరియా. ఇదిగో ఈ బ్రిడ్జ్ కింద కొట్టేసి తాగున్నాడు అని మనిషి పసిగడితే లోకల్ వాళ్ళు, అదే ఆ మొహాలోళ్ళు, ఇక నుంచి ఇలానే ఆ మొహాలోళ్ళు అని పిలుస్తాను. అంటే అర్థం చేసుకోండి. ఆ మొహాలోళ్ళు అంటే ఆడు లేదా ఆ మొహాలోళ్ళు అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంకా. ఓకే. ఆ మొహాలోళ్ళు అందరూ పట్టుకొని కొడతారు. మా తమ్ముడు ఒకరిని కొట్టారండి. అంటే ఆడు ల్యాబ్
ల్యాబ్ ఇన్ఛార్జ్ అంటే క్యూసీ క్వాలిటీ చెక్. వాడిని అస్సలు మామూలు కాదు, బాధేసింది. కానీ ఏం చేయగలం, అదిగో సిఆర్పిఎఫ్ ఎప్పుడు ఆర్మీ సర్వేలెన్స్లోనే ఉంటుంది. ఈ నాగాల్యాండ్, మణిపూర్ ఇవన్నీ ఆర్మీ సర్వేలెన్స్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఇక ముందుకెళ్ళి అంటే ఈ బ్రిడ్జ్ దిగటంతోనే నేరుగా వెళ్ళిపోతే బర్మా క్యాంప్ అని చెప్పి ఒక సెంటర్ వస్తుంది. అక్కడ వీళ్ళ క్యాంప్ ఉంటుంది. వీళ్ళకి సపరేట్ ఆర్మీ ఒకటి ఉంటుందిలే, అది ఇప్పుడే మీకు చెప్తే అదిరిపోద్ది, తర్వాత చెప్తాను. చెప్పు. మరి అదిగో చూడు, బయట మణిపూర్ అంతా. నేను వచ్చిన కొత్తలో తమ్ముడు నార్మల్గా ఉండేవాళ్ళు, అంటే అక్కడ కిలోమీటర్లకు అక్కడ అలా కొన్ని జోన్స్లో. 2023 నా కళ్ళ ముందే కంపోపి సెంటర్లో అప్పుడే మన డీజీఎం గారు వచ్చారు, మన నింఫాలు పంపిస్తారు. ఎందుకు, లూబ్రికెంట్స్ షాపింగ్ చేసుకోమని చెప్పి. అప్పుడే నేను మెకానికల్లోకి అడుగు పెట్టాను, అంటే మెకానికల్ పర్చేసింగ్లోకి. అబ్బా ఇక చూడండి మామూలు కాదు, నా కళ్ళ ముందే ఫైరింగ్ రా, కుకీలు వాళ్ళందరూ. ఇప్పుడు మనం నాగాల్యాండ్లో ఉన్నాం కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళే నాగాస్. ఇదిగో వాన పడుతుంది, తొందరగా వెళ్ళిపోవాలి. ఇదిగో దీమాపూర్ డిఫరెంట్ పాలన, డిఫరెంట్ రూలింగ్ ఇక్కడ అంతా. ఎవరు చెప్పినా సాగదు, వాళ్ళు చెప్తేనే సాగుద్ది. వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, ఏ షాప్ వాడైనా. మామూలుగా ఉండదు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. మరీ చెప్తున్నాను, నాగాల్యాండ్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే టూరిజము ఎంజాయ్ చేద్దాము అని రావచ్చు, కానీ అల్పనాలు చూసుకోవటం, వెళ్ళిపోవటం. మాకంటే కొంచెం సర్కిల్ ఉంది కాబట్టి అటు ఇటు హడావుడి చేస్తాము. పిచ్చామాంకులుగా ఇక్కడికే దీమాపూర్ ఉండేది ఆయన. ఆర్కే కంబా అంకుల్ కూడా ఉన్నాడుగా. ఇంకా ఒక గుడి ఇక్కడ మామూలుగా ఉండదు మరి. అండ్ ఇవన్నీ లేకి ఫుడ్స్లే. పోనీ వాన పడుతుందండి ఇక్కడ. నార్త్ ఈస్ట్లో ఎప్పుడు వాన పడిద్దో అర్థం కాదు. ఇక వీళ్ళు ఒక ఆర్మీ వాళ్ళు చెప్పలా, ఎప్పుడు ఎవరో ఒకడు ఉంటానే ఉంటాడు. అది ఇంకొక ఆర్మీ వాళ్ళ బండి. అండర్ సర్వేలెన్స్ అండి నాగాల్యాండ్ అంతా. ఇప్పుడు మీరు చూసింది కొంచెం ప్లెయిన్ ఏరియానే, ఒక 20% కూడా ఉండదు, 10% కూడా ఉండదు గట్టిగా మాట్లాడాలంటే. నాగాల్యాండ్ ప్లెయిన్ ఏరియా. ఇంఫాల్ అయినా 10% మధ్యలో ఉంటుంది, కానీ మణిపూర్ ఇంఫాల్ అయినా మధ్యలో ఉంటుంది, కానీ ప్లెయిన్ ఏరియా 10%. ఇవన్నీ జస్ట్ దీమాపూర్ దాటంగానే కొండలు ఇంకా మొదలవుతాయి. అది రేపొద్దున చూపిస్తాను. రేపొద్దున గుడికి వెళ్దాము, అంతా హడావుడి చేద్దాము, బాగుంటుంది. అండ్ ఇదిగోండి దీమాపూర్ రైల్వే స్టేషన్, ఇటు సైడ్. ఇది అన్నీ ఉంటారు ఈ గుళ్ళో, అందరు దేవుళ్ళు ఉంటారు. మనం వెళ్ళే మెయిన్ గుళ్ళో కూడా అందరు దేవుళ్ళు ఉంటారు, కాకపోతే కొంచెం ఫేమస్, అందరూ వస్తారు. మీకు 2015 చండల్లో ఒక అటాక్ జరిగింది, అంబుష్. దాని గురించి తెలుసుకుని అప్పుడు ఫస్ట్ నా వీడియోస్ చూస్తాం మొదలు పెట్టండి. దీమాపూర్ ఆర్మీ వాళ్ళు అంటే నాగాల్యాండ్, మణిపూర్ వెళ్ళాలంటే మీరు ఇక్కడే దిగాల్సిందే, ఇంకా నో ఛాన్స్. వేరే రూట్ సిల్చారు బొల్చారులు అవి ఉన్నాయి, కానీ రోడ్లు బాగోవు. పైగా అటు ఇంకా ఇన్సర్జెన్సీ ఎక్కువ. అదే రూమ్కి వచ్చేసాం, రూమ్కి రాబోతున్నామండి. నాగాల్యాండ్ పోలీసులు చూడండి. నేను అందే ఆ మొహాలు అన్నాను, అది ఆ మొహాలు అర్థమైందిగా. వేరే మొహాలు అంటే మళ్ళీ బాధపడిపోయి ఫీల్ అయిపోయి నాకెందుకు గోల. అది వాళ్ళ ట్రైబ్ మినిమం ఇలా ఉంటుంది ఇక్కడ. ట్రైబ్ 32 ట్రైబ్స్ ఉంటాయి. ఈ వీడియో చూస్తే మీకు జస్ట్ ఒక గ్లింప్స్ అర్థం అవుద్ది, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాను అని. ఓకే, 32 ట్రైబ్లు ఉంటాయి. ఎవ్రీ ట్రైబ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆల్ యునైటెడ్ టుగెదర్ కాల్డ్ నాగామీస్. ఇలా ఇంకా చాలామంది ఉన్నారు అన్రికాగ్నైజ్డ్ ట్రైబ్స్. వీళ్ళందరూ ఏ రాజధానికో అదే నాగాల్యాండ్ ఎక్స్ప్రెస్, మరియాని ఎక్స్ప్రెస్ ఉంటుంది నైట్. ఇప్పుడు వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, లీడో ఎక్స్ప్రెస్ గౌహాటీకి వెళ్తారు. అదే దారిలో ఇంకా ఉంది కదా ఈ 280 కిలోమీటర్లో ఈ స్ట్రెచ్లో ఎక్కడ దిగాల్సిన వాళ్ళు అక్కడ దిగుతారండి.
సర్కిల్ ఉంటారు ఎక్కువ. ఈ సర్కిల్ వాళ్ళే. ఇక్కడ కూడా బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఇమ్మిగ్రేషన్ ఎఫెక్ట్ ఉంది. అండ్ అదన్నమాట విషయం. ఈ వీడియో ఇలాంటి వీడియోలు మరీ కావాలంటే స్టే ట్యూన్డ్ అంతే. జస్ట్ మీరు ఛానల్ కనెక్ట్ అయ్యి ఉండండి. మంచి మంచి వీడియోస్ చూపిస్తాను, ఎక్కడా లేని వీడియోస్. ఓకే, నమస్తే సదావత్సలే మాతృభూమే. బాయ్.